ఇదిలా ఉంటే భూకంపం నేపథ్యంలో లేటే, సెబు, బిలిరాన్ తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఈ ప్రాంతాలు భూకంప కేంద్రానికి సమీపంలో ఉండడంతో పాటు సముద్ర తీరం వెంబడి ఉండడంతో సముద్రంలో అలజడులు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఫిలిప్పీన్స్ లో భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఫిలిప్పీన్స్ లో జరిగింది. ఇప్పటికే 60 మందికి పైగా చనిపోయారు. దీనికి సంబంధించి చాలా మంది కూడా గాయాలు కావడంతో వారంతా కూడా హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నారు. అయితే ముందుగా చూస్తే మాత్రము 3 సార్లు ఫిలిప్పీన్స్ లో కూడా భూ ప్రకంపన కూడా చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్ పైన చూస్తే ఒక్కసారి 6.9, తర్వాత 7.0, 7.0 3 సార్లు కూడా నమోదైనట్టు అమెరికా జియాలజికల్ సర్వే కూడా తెలిపింది. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా భూకంపం సంబంధించిన నేపథ్యంలో సెబు, బిలిరాన్ తీర ప్రాంతాల ప్రజలను కూడా ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తం చేశారు. అంతేకాకుండా దీనికి సంబంధించి చూస్తే దాదాపు ఫిలిప్పీన్స్ సంబంధించే చాలా భూకంప ప్రాంతాలు సంబంధించిన నేపథ్యంలో ఆ భూకంపాలు ఎప్పుడు వస్తాయనే దానిపైన కూడా దీనికి సంబంధించి కొంత రిహార్సల్స్ కూడా చేస్తున్నట్టే దీనిపైన కనుక్కుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే ఇందులో చూస్తే ప్రధానంగా కొన్నిసార్లు ఆ భూకంపం తీవ్రత కూడా ఎక్కువగా ఉంటే ప్రాణ నష్టం కూడా అధికంగా ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉన్న నేపథ్యంలో ఫిలిప్పీన్స్ లో ఎక్కువగా భూకంపం సంబంధించి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటికే చాలా ఇళ్లతో పాటు ఆఫీసుకు సంబంధించిన భవనాలు కూడా పూర్తిగా కూలిపోయాయి. మరోవైపు చూస్తే మాత్రము ఇప్పటికే సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. సహాయక చర్యల నేపథ్యంలో కూడా అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. అయితే మరోవైపు ప్రాణ నష్టం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇక్కడ భూకంపం తీవ్రత చూస్తుంటే కూడా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఎప్పుడు భూకంపం వస్తుందనే దానిపైన కూడా తీవ్రత సంబంధించిన నేపథ్యంలో ప్రాణాలు అరిచేతిలో కూడా పట్టుకున్న పరిస్థితి కూడా గమనిస్తున్నాము.